జంగిల్ రాజ్ ఎప్పుడో బీహార్లో వినేవాళ్ళం. ఇలాంటి సంస్కృతి ఎప్పుడో బీహార్లో వినేవాళ్ళం. చెప్పాం కదా, మేక తలకు వస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే, ఒక పెద్ద చాకుతో కేకు కోస్తే, లేకపోతే ఏదో సినిమా డైలాగ్ పెట్టుకుంటే 14 రోజులు, 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు అని చెప్పని రిమాండ్కి పంపించే పోలీసులు ఈరోజు పెట్రోల్ బాంబులతో దాడులు చేసి, రాళ్ళు మనుషులు కొట్టి చంపబోయి, మహిళల మీద దాడులు చేసి, వయసులో పెద్దవాళ్ళని చెప్పని చూడకుండా దాడులు చేసేవాళ్ళు రౌడీ షీటర్లు కళ్ళ ముందు కనపడుతున్నారు. లేడీ బ్యాచ్ కళ్ళ ముందు కనపడుతున్నా. ఓ 11 మందినో 10 మందినో పిలిచి రాజమార్గంలో రెడ్ కార్పెట్ వేసి కూర్చోబెట్టి, భోజనాలు పెట్టి, టిఫిన్ పెట్టి, సంతకాలు తీసుకుని పంపించారు. ఇంతకన్నా నీచమైన పరిపాలన ఎక్కడన్నా ఉంటుందా ఈ భారతదేశంలో అని చెప్పని చేస్తూ, ఎప్పటికైనా మీ సమయం అయిపోయింది. ఆ వెంకటేశ్వర స్వామి ఎప్పుడైతే మీ ప్రసాదం పైన ఇచ్చేశారో ఆ రోజే మీ అందరి గారు బ్యాక్ టైం స్టార్ట్ అయింది. గారి సమావేశం నామకుల్ని ఓ 11 మందినో 12 మందినో అలాగే మేము అరెస్ట్ చేసాం, కేసు పెట్టాం, స్టేషన్ బెయిల్ ఇచ్చాం. ఇదా మీరు చేసేది? మీకు నిజంగా చట్టాలపైన, న్యాయం పైన మీకు నమ్మకం ఉంటే, మీరు వేసుకుని పోలీస్ యూనిఫామే అయితే వాళ్ళని వేసి పెట్టి లోపలేయండి. ఇంకోటి గారు చెప్తున్నాం ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, కూటమి నాయకులకి, మేమేదో అధికారంలో ఉన్నాం, మా ఇష్టం, మేము ఏదన్నా చేసుకోవచ్చు. ఇక 3 సంవత్సరాలే. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మా ఎంపీ ఉన్నారు, మా ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంత ఎగిరినా ఎగరొచ్చు, ఏం చేసినా ఆరొచ్చు అనుకుంటున్నారేమో. రేపు 29లో ఎంపీగా టికెట్ ఇస్తారో ఎవరో, ఒకవేళ ఇచ్చినా ఓడిపోతాం ఖాయం వచ్చింది. ఓడిపోగానే అమెరికాకి వెళ్తారో, ఆఫ్రికాకి వెళ్తారో, హైదరాబాద్కి వెళ్తారో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి. నష్టపోయేది మీరే అని చెప్పని ఆ ఎగిరే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి, కూటమి నాయకులకి అందరం గారు చెప్పారు, ఎగరమాకండి. మీరు గనక ఎగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను గనక ఇబ్బంది పెడితే తప్పకుండా రేపు మేము వచ్చిన తర్వాత మీలాగా చిల్లరగా చేసే మనస్తత్వం మాది కాదు. చట్టం ముందు చట్ట ప్రకారం రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పని అందరూ. నేను ఢిల్లీలో ఉన్నాను, జోగి రమేష్ కావాలని నిప్పంటించుకున్నారు, మా పార్టీకి ఏం సంబంధం అని చెప్పని మాట్లాడుతున్నారు. ఈరోజు మా కర్మ, నీలాంటి ఎంపీ మా విజయవాడ పార్లమెంట్కి ఉన్నందుకు మా పార్లమెంట్ ప్రజానికం చేస్తున్న కర్మ. ఈ యొక్క పార్లమెంట్కి గొప్ప గొప్ప నాయకులు ఎంపీలుగా అయ్యారు. కేసీఆర్ నాని గారు, రాజగోపాల్ గారు, ఉపేంద్ర గారు, విజయ గారు, సోమేశ్వరరావు గారు, వాళ్ళ పేరు చెప్తే గుర్తొచ్చేది విజయవాడ అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, వాళ్ళు చేసిన మంచి పనులు. ఈరోజు నీ పేరు చెప్పగానే గుర్తొచ్చేది స్కాములు, ఇసుక, మట్టి, ఫ్లై యాష్, డబ్బులు వసూలు చేస్తాం, సెటిల్మెంట్లు చేస్తాం. ఈరోజు నీ ఆధ్వర్యంలో, నీ ఆదేశాలతో తెలుగుదేశం పార్టీ గోండాలు కొంతమంది రౌడీ దాడి చేసిన మాట వాస్తవం కాదా? ఈరోజు నీ చెయ్యి పట్టేసి నన్ను దోస్తాయి ఎలా ఫతావుల ఆశ ఎవరిల్లు ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేదాకా ఈ ఆఫీస్లో మీతో పాటు తిరిగేవాళ్ళు, మీతో పాటు పనిచేసేవాళ్ళు 24 గంటలు మీ ఆఫీస్లో ఉండేవాళ్ళు. అన్నీ చూడండి, వచ్చి దాడి చేసింది ఆ రోజు ఇంటి మీదకి వచ్చి హోంమంత్రితో సంయుక్తంగానే ఉంది.
చంద్రబాబు నాయుడుతో సన్నిహితంగానే ఉండి కేసు నేను చిన్నితో ఉన్న ఫోటో ఆశ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి చంద్రబాబు నాయుడు ప్రయాణం వచ్చింది. ఇది మీరు ఇచ్చిన భరోసా కదా వాళ్ళకి, మీరు వెళ్ళి చేయండి మేమందరం ఉన్నామని చెప్పని మీరు భరోసా ఇస్తేనే కదా ఇవన్నీ చేసింది. ఇదిగోండి లోకేష్తో ఉన్న ఫోటో, ఇదిగోండి వాటేసుకున్న ఫోటోలు, కౌలించుకున్న ఫోటోలు, ముద్దులు పెట్టుకుంటున్న ఫోటోలు, హోమ్ మినిస్టర్తో ఉన్న ఫోటోలు, ఇవన్నీ కదా వాస్తవం కాదా? వీళ్ళ ఆధ్వర్యంలోనే కదా గూండాలు రౌడీలు దాడి చేసింది. ఈ మనుషుల్ని పంపించి వాళ్ళతో దారులు చేపించి ఈరోజు సిగ్గు లేకుండా నాకు సంబంధం లేదని చెప్పాను. ఇలాంటి సంస్కృతిగానే ఉంటుంది. గతంలో ఏ ఎంపీ చేయలా. ఇంతమంది ఎంపీల్లో ఢిల్లీలో పోరాటం చేసామని చూసాం. కేసీఆర్ నాని గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసామని చూసాం. అంతేగాని రోడ్డు మీదకి ఈ రౌడీల్ని గుండాల్ని పంపించి దారులు చేసే ఎంపీ ఉన్నారంటే అని చెప్పని క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు కానివ్వండి, పవన్ కళ్యాణ్ కానివ్వండి, లడ్డు వ్యవహారంలో మీరు చెప్పిన అబద్ధాలకి, మీరు చేసిన అబద్ధపు ప్రచారాలకి ఈరోజు మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఒక బీసీ నాయకుడిగా, బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తిగా, మాజీ మంత్రిగా వాళ్ళ ఇంటి మీద దాడి చేయించినందుకు కేసీఆర్ కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ గూండాలు కానివ్వండి క్షమాపణ చెప్పాలని. ఈరోజు ముఖ్యంగా మేము చెప్పదలుచుకుంది పోలీస్ వాళ్ళ పాత్ర. ఆ రోజు జోగి రమేష్ గారు ఇంట్లో లేరు, పాపం కేవలం ఆయన సతీమణి పిల్లలు మాత్రమే ఉన్నారని చెప్పని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేమందరం గారు వెళ్ళాలనుకుంటే మమ్మల్ని ఎత్తుకెళ్ళి స్టేషన్లో పడేసి కేసులు పెట్టారు. మీ సమక్షంలోనే మీరు పక్క నుండి వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళతో మంతనాలు జరిపి సర్కిల్ దగ్గర ఏడీసీపీ కానివ్వండి, సిఐ కానివ్వండి, ఆ తెలుగుదేశం పార్టీ గూండాలతో మంతనాలు జరిపి అందరినీ పోగు చేసుకుని దాడి చేసేటప్పుడు పక్క నుండి దాడి చేపించి ఈరోజు మేమేదో మాట్లాడుతున్నాం అని చెప్పని, లేకపోతే మేము వెళ్తే ఏదో ఒక టెన్షన్ వస్తుందని చెప్పని మమ్మల్ని ఆపటం ఇంతకన్నా సిగ్గుచేటు. పోలీస్ వ్యవస్థ ఎంతకన్నా దిగజారిపోతాం గతంలో ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో చూసామా అని చెప్పి ఈరోజు పోలీస్ వాళ్ళని ఎదుగుతాం. మాకున్న అనుమానం ఆదివారం జరిగింది కదా, ఆదివారం ఉదయం పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ చేస్తారు. రౌడీ షీటర్లు లేట్ బ్యాచ్కి, గంజాయి బ్యాచ్కి, రౌడీ షీటర్లకి కౌన్సిలింగ్ చేస్తారు. ఆ కౌన్సిలింగ్ చేసే క్రమంలోనే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఆ రౌడీ షీటర్ని అటాక్ చేసింది ఈ పోలీస్ వ్యవస్థ అని చెప్పని మాకున్న అనుమానాన్ని కదా దాన్ని క్లారిఫై చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థ.